దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క రోజు మీరందరూ కూడా సంతోషముగా, ఆనందముగా, క్షేమముగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము ఈ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని స్తోత్రం. చక్కని దేవుని బిడ్డల మాటలు ప్రవక్త అయినటువంటి హబక్కుకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డల దగ్గర భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను సంతోషంగా ఉంటాను, సంతోషిస్తాను అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డల మనుషులంగా మన జీవితంలో మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాము అంటే మనము అనుకున్నవన్నీ జరిగినప్పుడు, మనం అనుకున్నవన్నీ కూడా పొందుకున్నప్పుడు, దేవుని బిడ్డల సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆశీర్వాదములన్నీ కూడా పొందుకున్నప్పుడు, మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మన బిడ్డలు బాగా చదువుతూ ఉన్నప్పుడు, మన బిడ్డలు స్థిరపడినప్పుడు, మనం అనుకున్నవన్నీ కూడా ఒకదాని వెనకాల జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఏదైనా దేవుడు చేయకపోతే, ఆలస్యమైతే వెంటనే దేవుని బిడ్డలారా బాధపడుతూ ఉంటాం. దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉంటాం. దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని యందు నేను ఆనందిస్తాను. ఏ పరిస్థితులలో భక్తుడు ఆనందిస్తాడంట? పై వచనములో ఆయన అంటూ ఉన్నాడు, 17వ వచనములో, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇవన్నీ కూడా లేనప్పటికీ నేను దేవుని యందు ఆనందిస్తాను. నేను అనుకున్నవన్నీ జరగకపోయినప్పటికీ కూడా, పొందుకోలేకపోయినప్పటికీ కూడా నేను దేవునిలో సంతోషిస్తానని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, ఈరోజు మనం ఎలా ఉన్నాం? అన్నీ ఉన్నప్పుడు సంతోషిస్తున్నామా? లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవునిలో మనం సంతోషించగలుగుతూ ఉంటున్నామా? ప్రభా, ఇది నా యొక్క మేలు కోసమే వచ్చిందని ప్రభువులో మనము నిలబడగలుగుతూ ఉంటున్నామా? ప్రభుతో సహవాసం చేయగలుగుతూ ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో పౌలు శీలలు వారి జీవితంలో మనం గమనిస్తే చెరసాలలో వేయబడ్డారు, దెబ్బలు తిన్నారు, రక్తం కారుతూ ఉంది. ఒక శ్రమ అనుభవంలో పౌలు శీలలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇబ్బందిలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో వారు దేవుని బిడ్డలను బాధ పెట్టలేదు, కానీ దేవుని యందు వారు ఆనందించారు, సంతోషించారు. కీర్తనలో పాడి ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి శ్రమను బట్టి దేవుని దూషిస్తున్నావా? దేవునికి దూరం అయిపోయావా? దేవుని సహవాసానికి దూరం అయిపోయావా? దేవుని బిడ్డల ఆశీర్వాదము ఉన్నా, ఆశీర్వాదం పొందుకున్నా, పొందుకోలేనప్పటికీ కూడా దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవాది దేవుడు సంపూర్ణమైనటువంటి సంతోషము, ఆనందము దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. దేవుని బిడ్డలు, అటువంటి ఆనందము, సంతోషము దేవాది దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మేము ఆశీర్వాదం పొందుకున్నా, పొందుకున్నప్పటికీ కూడా మేము అనుకున్న కార్యాలు జరిగినా, జరగకపోయినప్పటికీ నీలో మేము ఉండడానికి, సంతోషించడానికి, నీకు దగ్గరగా ఉండడానికి, సహవాసం చేయడానికి మాకు కృప చూపించి మాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము,
సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.